కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలకు నిలయంగా ఈరోజు మారింది. పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం కూడా కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికే పెద్ద ఎత్తున రోగులు వస్తూ ఉన్నారు, ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ఇక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం ప్రధానంగా సమస్య. పీజీ డాక్టర్లు కొంతమంది ఉండడం, లేకపోతే ట్రైనింగ్ డాక్టర్లు కొంతమంది ఉండడం తప్ప రెగ్యులర్ డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు. బయట వేరే సెంటర్లు పెట్టుకొని నడుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు సిటీ స్కాన్ కూడా అందుబాటులో లేదు. స్కాన్ తీస్తారు, ఆ రిపోర్ట్ ఇవ్వరు, రిపోర్ట్ టీవీలో చెప్తారు, పేపర్ మీద రాసి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి హాస్పిటల్ ఉన్నటువంటి ఐసీయూ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏసీలు అన్నీ కూడా ఖరాబ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి హాస్పిటల్లో ఉన్నది. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ అంటే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి మొన్న ఈ మధ్యకాలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనేక హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు జరగడం లేదు. ప్రభుత్వ హాస్పిటల్ అన్ని రకాల సమస్యలు అట్నే ఉన్నాయి. డాక్టర్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, అక్కడ సమస్యలు పరిష్కారం కావట్లేదు. మాతా శిశు ఉంది, మాతా శిశు హాస్పిటల్లో డెలివరీ అయినటువంటి స్త్రీలు, చిన్నపిల్లలు ఐసీ లేకుండా ఏ రకంగా ఉంటారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే మాతా శిశు హాస్పిటల్ ఐసీయూలలో ఏసీలు వెంటనే రిపేర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా సిటీ స్కాన్ పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం కాకపోతే మిగతా వాళ్ళని కలుపుకొని ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సమాన పాలన పాటించకపోవడం వల్ల రోగులు చాలా ఇబ్బంది గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ హాస్పిటళ్లకు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ పాత జిల్లాల ప్రకారం ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కనీసం కూర్చోవడానికి చైర్ లేదు, తాగడానికి నీళ్ళు లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి ఈ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ఇప్పటి వరకు న్యూరో స్పెషలిస్ట్ కావచ్చు, కార్డియాలజిస్ట్ కావచ్చు, న్యూరో సర్జన్ కావచ్చు, అటువంటి మల్టీ స్పెషాలిటీ డాక్టర్లను అందుబాటులో లేకపోవడం వల్ల పేద రోగులకు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించడానికి ఆర్థిక భారం కావడం వల్ల రోగులు మధ్యలో చనిపోతున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లా హాస్పిటల్లో కనబడుతుంది. అలాగే మాతా శిశు హాస్పిటల్లో ఈరోజు గైనకాలజీ డెలివరీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. తీరా సమయానికి ఐసీయూ, ఎన్ఐసీయూ కింద ఇంక్యుబేటర్స్ పెడితే కేవలం ఒక ఇంక్యుబేటర్లో 2 బేబీలను పెట్టాలి. కానీ అది సరిపోకపోవడం వల్ల 4-5 పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి జాండిల్స్ అయ్యి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రభుత్వ హాస్పిటల్ను తనిఖీలు నిర్వహించకపోవడము, ప్రభుత్వ హాస్పిటల్కు బడ్జెట్ కేటాయించకపోవడము చాలా బాధాకరము. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ వైద్యులు రాసే మందులు ప్రైవేట్ మెడికల్ షాప్లో తీసుకొని రోగులు ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది. సిటీ స్కాన్ కావచ్చు, ఈరోజు ఇంత పెద్ద హాస్పిటల్లో సుమారు 2000 పడకలు ఉన్న హాస్పిటల్లో ఎంఆర్ఐ లేకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ ఉన్న వైద్యులు ఎంఆర్ఐ ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్కి ఆశ్రయించడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎంఆర్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్ను తక్షణమే ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరైతే సమయపాలన పాటించని వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోతే డివైఎఫ్ఐ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు కుట్లమీట ఆడుతూ ఉన్నాయి. పేరుకే పెద్ద ఆసుపత్రి తప్ప కనీసం సౌకర్యాలు అసలు లేవు. ఆ సమయపాలన పాటించని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సిటీ స్కాను ఫిల్మ్ ఇస్తే రిపోర్ట్ ఇస్తే ఫిల్మ్ ఇయ్యరు. ఆ వ్యవస్థ జరుగుతూ ఉన్నది. ఇది పేరుకే పెద్ద ఆసుపత్రి తప్ప ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. పలుమార్లు కూడా ఇక్కడికి చూసినా కానీ ఎప్పటికప్పుడే ఉన్నాయి. పాత ఏదైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ కూడా ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏ పరిస్థితిలో కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మాతా శిశులో ఉన్నటువంటి డెలివరీ అయిన ఐసీలో అసలు ఏసీలే పనిచేయలేము. చాలాసార్లు కూడా ఇది చెప్పడం జరుగుతూ ఉన్నది, కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అసలే సమ్మరు, ఈ డెలివరీకి వస్తున్నటువంటి బాలింతలకు ఖచ్చితంగా గర్భిణీలకు ఏసీలు ఉపయోగించేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఆ ఏసీలు అనేది ఉపయోగించాలి. ఏసీలు కూడా తీసుకొచ్చి కొత్త పెట్టాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఏదైతే జిల్లాలోని వారిగా గోదావరి కానీ, సిరిసిల్ల, వేములవాడ ఇక్కడ నుంచి చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు కాబట్టి వాళ్ళకు సమస్యగా డెలివరీకి వచ్చిన వాళ్ళకు సమస్యలకే అదైతే ఉంది తప్ప కనీసం ప్రభుత్వం మారినా కూడా కానీ ఇప్పటి వరకు ఈ సమస్య అయితే పరిష్కారం కావడం లేదు. ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలపై తక్షణమే జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావచ్చు, తక్షణమే తనిఖీలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఉత్తర తెలంగాణకే తలమానికమైనటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అనేక సమస్యలతోటి మరి కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఇక్కడికి వచ్చేటువంటి బాధితులు మరి విధంగా అనేకమైనటువంటి సమస్యలపైన వచ్చేటువంటి రోగులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ అయితే ఐసీయూ కానీ ఈ ఎండాకాలంలో మరి ఏసీ కూడా పనిచేయడం లేదు. గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందిస్తారని మనం ఆశించడం, కానీ ఆ స్థాయిలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మరి యొక్క మెరుగుపరచడంలో భాగంగా మెరుగుపరచకపోవడం శోచనీయం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తారన్న మారుతుంది, ప్రభుత్వ వైద్యము పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆశించడం, కానీ ఆ స్థాయిలో కూడా మరి అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తూ ఉన్న ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక సమస్యలతోటి కొట్టుమిడతా ఉన్న డాక్టర్లు కూడా సమయానికి రాకపోవడం వల్ల కూడా రోగులు గంటల తరబడి యొక్క సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ వివిధ ఓపీల దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికే వెంటనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలతో మెరుగుపరి సౌకర్యాలను కల్పించి ప్రజలకు ఈ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకోవడం కోసం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.